ప్రసాద్ హాస్పిటల్ మరో బ్రాంచ్ని హైదరాబాద్ ప్రగతి నగర్లో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ప్రసాద్ హాస్పిటల్ ఎండి సుమా ప్రసాద్, సిఇఓ కె రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ హాస్పిటల్ అంటే మీ అందరూ ఈరోజు మళ్ళీ ప్రగతి నగరంలో చాలా మోడర్న్ 150 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం, కంప్లీట్గా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ. వి కంగ్రాచులేట్ యూ. అండ్ ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికంతా కూడా ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రగాఢ అనుభవం ఉంది. ప్రసాద్ అనేది ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అట్లీస్ట్ యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్ ఐ నో ఇట్. ఐ కమిటెడ్ టు దిస్ ప్రొఫెషన్. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ. అండ్ ఇట్స్ ఎ నైస్ బిల్డింగ్, వెరీ మోడర్న్ బిల్డింగ్ అండ్ కంప్లీట్లీ ఎక్విప్డ్. మేము కూడా మా సర్కార్ కూడా ఇదే పదంలో ఇదే పద్ధతిలో పోవాలని ఒక ఆలోచన ఉన్నది. ప్రధానంగా పేదవారికి కావాల్సింది ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత. ఆరోగ్య భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ఆలోచన ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రొసీజర్స్ కోడ్స్ని పెంచాము. 98+65 అంటే సుమారు 163 కోడ్స్ పెంచాము. దానికి అదనపు సుమారు రేట్స్ కూడా రివైజ్ చేశాము. ఆర్డర్స్ రాబోతున్నాయి త్వరలోనే. రేట్స్ కూడా రివైజ్ చేశాము, ప్రొసీజర్స్ పెంచాము. సుమారు 1800 పై. సో we want to strengthen the ఆరోగ్యశ్రీ field. And through Arogyasri field, we want to do service to the common man, also strengthen the government sector hospitals. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. డిజిటల్ హెల్త్ కార్డ్స్ అనే అంశం కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. డిజిటల్ హెల్త్ కార్డ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి. సో స్టెప్ బై స్టెప్ ఈ హెల్త్ ఫీల్డ్లో ముందుకు ఒక దిశతో ముందుకు పోతామని పూర్తి విశ్వాసం మాకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ.